వైఎస్ఆర్సీపీపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆయన నివాసంలో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూడి శ్రీహరి ల్యాప్టాప్ అలాగే ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పట్లేదు పోలీసులు. రైట్, శ్రీహరి నిర్బంధంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, శ్రీహరిని అక్రమంగా నిర్బంధించారు పోలీసులను తెలుస్తోంది. ఎక్కడికి తీసుకెళ్లారు అనే సమాచారం ఏదైనా ఉందా? బెదిరించి మరి తీసుకెళ్లినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఎవరు వెంబడించినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించిన నేపథ్యం ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఎక్కడున్నారు శ్రీహరి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇన్పుట్ చెప్పండి. హరి, ప్రస్తుతం అయితే కూడా పోలీసులు ఎక్కడికి శ్రీహరిని తీసుకువెళ్లారు అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తే కనుక తాడేపల్లిలోని శ్రీహరి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరిన క్రమంలో ఉదయం 8 గంటలు 7:30-8 గంటల సమయంలో ఈ అపార్ట్మెంట్కి సమీపంలోనే రోడ్డు మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన వెంట ఎవరు రాకుండా అడ్డుకున్నారు. ఎవరైనా వస్తే కూడా వారిని కూడా అరెస్టు చేస్తామంటూ కూడా బెదిరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదే సమయంలో శ్రీహరి వద్ద ఉన్న ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా బలవంతంగా పోలీసులు లాక్కున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక మరోవైపు ఆయన నివాసం ఏదైతే ఉందో ఇక్కడ కూడా పోలీసులు ఎవరిని కూడా ఆయన ఇంట్లోంచి కూడా ఎవరిని కూడా ఆయన ఇంటి వద్ద కూడా ఉండకుండా ఉండేందుకైతే కూడా ఇక్కడ బందోబస్తు కూడా పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు ఇక్కడ మనతో పాటు ఒక ఎస్ఐ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడికి తీసుకెళ్లారు సార్? శ్రీహరి గారిని ఎక్కడ తీసుకెళ్లారు? బాసు, మేము లోకల్ ఎస్ఐ, మేము వచ్చాము. మనకి ఇది ఎవరు అనేది ఎందుకు కూడా తెలియదు. ఇక్కడ అంటే అలాగే సార్, స్థానికంగా ఎవరైనా నేను మాకు డీటెయిల్స్ తెలియదు బాసు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? డీటెయిల్స్ తెలియదు. అంటే అదే ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంటున్నారు? డీటెయిల్స్ తెలీదు, తీసుకెళ్లారని చెప్పి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే అసలు ఏందని జరిగిందని వచ్చాను నేను. అంతవరకే తెలిసింది కాబట్టి, సోషల్ మీడియాలో తెలిసి కాబట్టి వచ్చాము అంతవరకు. సోషల్ మీడియాలో తెలిసింది అంటే ఇక్కడ ఎవరు మీకు ఫిర్యాదు చేయలేదా? చేయలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని అటు ఇటు రాకుండా అడ్డుకుంటున్నారు కదా? ఉండండి అని చెప్తున్నాం కదా. ఏది కూడా ఏదైనా లీగల్గా ఏదైనా ఆఫీసర్స్ వస్తారేమో వెయిట్ చేయమని చెప్తున్నాం. అదే మనం చూస్తున్నాము, కేవలం సోషల్ మీడియాలో చూసి మేము ఇక్కడికి వచ్చామని కూడా స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఉదయం నుంచి కూడా దాదాపుగా అంటే శ్రీహరిని అదుపులోకి తీసుకునేందుకు దాదాపుగా 3 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించినట్టుగా కూడా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే కూడా అందుతోంది. దానికి సంబంధించి పరిసరాల్లో ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన క్రమంలోనే ఆయన రోడ్డు మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఎవరిని రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు స్థానికంగా ఉన్న పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్తూనే ఇక్కడ ఆయన ఇంటి వద్ద చెప్పండి అశోక్. అయితే వేరే ప్రాంతం నుంచి వచ్చిన పోలీసులు ఎవరన్నా అదుపులోకి తీసుకోవాలి అంటే అక్కడున్న స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనేది రూల్స్ ప్రకారం ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానిక పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేదు, ఎవరు తీసుకెళ్లారో కూడా మాకు తెలియట్లేదు అనేదాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చిన పోలీసులు అక్కడ ఎవరిని అదుపులోకి తీసుకోవాలన్నా, వారికి నోటీసుల వలన స్థానికంగా ఉన్న పోలీసులకు ఖచ్చితంగా సమాచారం అందించాలి, అది మ్యాండేటరీ. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే కనుక స్థానిక ఎస్ఐ చెప్తున్న కథనం ప్రకారం తమకు అసలు ఏమీ తెలియదంటూ కూడా ఆయన పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను బట్టి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మేము అలాంటి కంప్లైంట్లు ఏమీ చేయలేదు కదా అని చెప్పడంతో మేము సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు? ఇక్కడ సార్, మాకు 8:30కి సమాచారం చూసాం. సోషల్ మీడియా మా పార్టీ కార్యాలయం దగ్గర వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జువ్విల్దన్న షిప్పింగ్ హార్బర్ దగ్గర పర్యటనకి వెళ్తున్న నేపథ్యంలో మా సార్కి సెండా పెట్టడం కోసం వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన విషయం ఇది. తర్వాత శ్రీహరి గారి ఇంటికి వచ్చినా చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దానికి శ్రీహరి గారు ఏమి తీవ్రవాది కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పిఆర్ఓగా మీడియా పడినటువంటి సమాచారం ఇచ్చేటువంటి మనిషిని ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఏమి నోటీసులు ఇవ్వకుండా దారిలో ఇంటికి వచ్చేవాడిని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి తెలియదు అంటున్నారు. ఈరోజు లోకల్ ఉన్నటువంటి తాడేపల్లి ఎస్ఐ గారు వచ్చి ఇంటికాని చెవురు కదలకూడదు అంటున్నారు. మరి మీకు ఎవరైనా సమస్యలు వచ్చి మాకు తెలియదు అంటున్నారు. సోషల్ మీడియా వచ్చింది అంటున్నారు. ఓకే, సోషల్ మీడియా వచ్చి అన్ని చేస్తారంటే చేయరు. కేవలం ఏంటంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా డైవర్సిటీ పాలిటిక్స్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ జువ్విల్దల్లో ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో హార్బర్ పర్యటనతో పాటు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క సమస్యల మీద మాట్లాడడం కోసం వెళ్తా ఉంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసంలో భాగంగానే శ్రీహరి గారిని ఈరోజు అక్రమంగా
నిర్బంధంగా ఎక్కడ వేసుకోవాలో తెలియదు. ఈ లోకల్ పోలీసులు అడుగుతుంటే ఏమన్నారు, ఈరోజు పోలీసులు ఏదైనా స్టేషన్ పరిధిలో జరిగితే ముందు ఇంటిమేషన్ ఇస్తారు, ఎస్ఐ గారు అయితే మాకు ఇంటిమేషన్ లేదంటున్నారు. ఎంత దుర్మార్గం ఉందంటే కేవలం ఇది కక్షాపూరితంగా రెడ్ బుక్ రాజ్యాల భాగంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు కుట్రపూరితంగా అక్రమంగా నిర్బంధంతో తీసుకెళ్తానని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే క్రమం ఈరోజు వాళ్ళ ఇంటికి వస్తే ఇంట్లో కూడా ఎవరు ఉండొద్దు అంటున్నారు, తాళాలు వేసుకుని మేము ఇంట్లో కూడా ఏ వస్తువులు తీయొద్దు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషి చేసేటువంటి ఒక పిఏ బయటకు వెళ్తా ఉంటే మీరు వెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి నిర్బంధం అసలు? అయితే చూస్తాము కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతల్ని టార్గెట్లో భాగంగానే వారి పక్కనున్న అనుచరులు అయితే ఉన్నారో లేదంటే వారికి సంబంధించిన కార్యదర్శులు కానీ ఎవరినైనా సరే పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి ఈ తరహాలో అక్రమ అరెస్టులు చేయడాన్ని అయితే వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.